హాయ్ గైస్, ఈజీ ఎప్రూవల్ క్రెడిట్ కార్డ్ కోసం ఎవరైతే చూస్తున్నారో మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే అవైలబుల్గా ఉంది. దీంట్లో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మీకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది పార్ట్నర్ క్రెడిట్ కార్డ్ అవడం వల్ల ఎక్కువ మందికి అయితే క్రెడిట్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన బెనిఫిట్స్ ఏమో చూద్దాం. ముందుగా దీంట్లో మనకి అన్లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఫ్లిప్కార్ట్ అండ్ క్లియర్ ట్రిప్లో వర్క్ అవుతుంది. అన్లిమిటెడ్ 5% అనేది. అండ్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ పార్ట్నర్స్ ఎవరంటే మనకు స్విగ్గీ ఉంది, పీవీఆర్ ఉంది, కల్ట్ ఫిట్ ఉంది, యూబర్. వీటిలో మీకు 4% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నందుకు. అండ్ అంతేకాకుండా 1% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీవేర్. అంటే మీరు ఈ చెప్పిన పార్ట్నర్స్లో కాకుండా మీరు ఎక్కడ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నా మీకు 1% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్యాష్ బ్యాక్ అనేది మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ అడ్జస్ట్మెంట్లో అయిపోతుంది. దీంట్లో మనకి పర్ ఇయర్కి 4 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించిన యాక్టివేషన్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మనకి 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 500 రూపీస్ మనకి క్లియర్ ట్రిప్ కూపన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వెల్కమ్ గిఫ్ట్ వోచర్ కింద. ఇంకా ఛార్జెస్ చూసుకున్నట్టయితే మనకి 500 రూపీస్ జాయినింగ్ ఫీజు అయితే ఉంది, 500 రూపీస్ రెన్యువల్ ఫీజు అయితే ఉంది. అండ్ రెన్యువల్ ఫీజు వేవ్ ఆఫ్ అవ్వాలంటే 3.5 lakhs మీకు పర్ ఇయర్లో స్పెండ్ చేసినట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని అది కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఛార్జెస్ ఉన్నాయని ఫీల్ అవుతుంది, ఎందుకంటే మనకి వెల్కమ్ గిఫ్ట్ వోచర్ కూడా ఉంది కాబట్టి 1000 రూపీస్ వస్తుంది. 500 రూపీస్ మనకి ఫ్లిప్కార్ట్ వోచర్ వస్తుంది, 500 రూపీస్ క్లియర్ ట్రిప్ వోచర్ కూడా వస్తుంది. సో మీరు ఏదైతే జాయినింగ్ ఫీజు పే చేస్తున్నా దీంట్లో మీకు కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో ఆన్లైన్లో మీకు చూపిస్తాను, ఈజీగానే ఉంటుంది. సో ఎండింగ్ వచ్చి చూడండి. సో ఈజీ ఎప్రూవల్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు మిస్ అవ్వద్దు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో ఆఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మీకు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. అంటే మీకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి, లేదు ఉంటే నో పెట్టుకోండి. నో పెట్టుకుంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎస్ పెట్టుకుంటే కనుక మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు, కస్టమర్ ఐడి అవన్నీ అవి ఇచ్చినా సరిపోతుంది. నో పెట్టుకున్న వాళ్ళు ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్, అది కూడా ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్, తర్వాత మీ యొక్క నెట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఉంటుంది, ఫిల్ చేసుకుని నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీకు రికమెండేషన్స్ అని వస్తే దీంట్లో మనకి ఏవైతే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో దాంట్లో వేరియంట్స్ ఉన్నాయి. మనకి మాస్టర్ కార్డ్ ఉంది, వీసా ఉంది, రూపే ఉంది. మీకు ఏ క్రెడిట్ కార్డ్ కావాలని దీంట్లోంచి ఇప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ మీరు మాస్టర్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. మాస్టర్ కార్డ్లో ఉన్న ఏవైతే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ వస్తాయి ఈ విధంగా. వాటిలోంచి మీకు ఏ క్రెడిట్ కార్డ్ కావాలని దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి క్రెడిట్ కార్డ్ నేము, ఫీచర్స్ అండ్ ఛార్జెస్ ఏంటి, ఎంత పడుతుంది, ఫీజు, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. మీరు ఒకటని కాదు, మీరు ఏ కార్డ్ తీసుకున్నా సరే మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని ఆ క్రెడిట్ కార్డ్ ఎప్పుడు అవుతుందో లేదని తెలుస్తుంది. ఇక్కడ మీకు మాస్టర్ కార్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే వీసా కానీ రూపే కానీ మీకు ఏ కార్డు కావాలనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి యాక్సిస్ బ్యాంక్ సంబంధించి. ఇక్కడ నీకు మాస్టర్ కార్డులోనే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ అవే చెప్పాను కాబట్టి దాన్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. లేదంటే మీకు వీసా కావాలంటే వీసా, రూపే కావాలంటే రూపే. సో మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించేది ఇక్కడ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ మాస్టర్ క్రెడిట్ కార్డ్ ఇది. సో ఇక్కడ మీకు ఏ కార్డ్ అయితే కావాలో ఫీచర్స్ అన్నీ చూసుకోండి, దాని ఫీజెస్, ఛార్జెస్ అవన్నీ చూసుకోండి. తర్వాత ఈ సింపుల్గా కార్డ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతారు. ఓటీపీ వస్తుంది, మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసుకుని ఇక్కడ పర్మిషన్ పెట్టుకుని సబ్మిట్ చేయండి. ఇక్కడ రిఫరల్ కోడ్ కానీ ఎంప్లాయీ ఐడి అడుగుతుంది, అది అవసరం లేదు, ఇవ్వాల్సిన పని లేదు. తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసుకోండి. తర్వాత మీకు పర్మిషన్స్ ఈ విధంగా వస్తుంది. దాని కింద స్క్రోల్ చేసుకుని ఇక్కడ అగ్రీ ఆప్షన్ ఉంటుంది, అగ్రీ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మొత్తం బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీకు పాన్ కార్డ్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, టాటా నెంబర్ సెలెక్ట్, అదే మీ యొక్క మిస్టర్ సెలెక్ట్ చేసుకోండి, జెండరు, తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ మీద ఈ నేమ్ ఏ విధంగా కావాలనేది ఎంటర్ చేయండి. మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మ్యారేజ్ స్టేటస్, అడ్రస్ ఇవ్వండి. అడ్రస్లో మీకు రెసిడెన్షియల్ అడ్రస్, తర్వాత మనకి ఆఫీస్ అడ్రస్ 2 ఉంటాయి, దాంట్లో వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంపల్సరీ అడ్రస్ ఇవ్వాలి. ఎంటర్ రెసిడెన్స్ అడ్రస్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు అడ్రస్ ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ మీకు అడ్రస్ లైన్ 1, 2 ఇవ్వాల్సి ఉంటుంది. ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, సిటీ ఇవన్నీ ఇవ్వాలి. అప్డేట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వేర్ డిడ్ యూ రిసీవర్ కార్డ్ అని అడుగుతుంది, ఆఫీస్గా, రెసిడెన్స్ కానీ మీకు ఎక్కడ క్రెడిట్ కార్డ్ రావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ పర్మిషన్ పెట్టుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది, సాలిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా. ఇక్కడ మీకు 2 ఆప్షన్సే ఉన్నాయి. సాలిడ్ పెట్టుకుంటే మీకు నెట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సెలెక్ట్ మీకు ఎంప్లాయ్మెంట్ సెక్టారు, తర్వాత ఆక్యుపేషన్ కోడ్, తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్, ఇండస్ట్రీ, టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అది,
తర్వాత కంపెనీ నేము, తర్వాత టెన్యూర్, కరెంట్ జాబ్ అని ఎంత సంపాదిస్తున్నారు ఇవ్వాలి, టోటల్ ఎక్స్పీరియన్స్. అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకుంటే ఇందులో మీకు నెట్ యాన్యువల్ ఇన్కమ్, ఆక్యుపేషన్ కోడ్, సోర్స్ ఆఫ్ ఫండ్, నేచర్ ఆఫ్ బిజినెస్, కంపెనీ నేము, ఓనర్షిప్, సోలో ప్రాపర్టీ పెట్టుకోండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. తర్వాత ఇవన్నీ ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా కొంచెం లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఈజ్ నౌ కంప్లీట్లీ డిజిటల్ అని చూపిస్తుంది. కింద మీకు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పి మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశారు. దానికి సంబంధించి రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది ఇక్కడ. దాన్ని ఎక్కడైనా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే కాపీ చేసుకొని పెట్టుకోండి. ఈ రిఫరెన్స్ నెంబర్తోనే మీకు నెక్స్ట్ వీడియో కేవైసీ కూడా ఉంటుంది, మీ కార్డు ఎప్పుడు ఎందులో తెలుసుకోవడం కోసం. సో ఇలా వచ్చిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయచ్చు. సో కొంచెం టైం తర్వాత మీకు ఈ విధంగా ప్లీజ్ కంప్లీట్ యువర్ వీడియో కేవైసీ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మీకు ఈ విధంగా లింక్ అయితే జనరేట్ అవుతుంది. ఇందులో మీకు రిఫరెన్స్ నెంబర్ కూడా ఉంటుంది, కరెక్ట్గా చెక్ చేసుకోండి. సో రిఫరెన్స్ నెంబర్ చెక్ చేసుకున్న తర్వాత మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మీ యొక్క కస్టమర్ ఐడి ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. మీకు కింద చూపించాక రెఫరెన్స్ ఐడి అది ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది, మీకు రెఫరెన్స్ నెంబర్ అవన్నీ చూపిస్తుంది. తర్వాత స్టార్ట్ వీడియో కేవైసీ మీకు క్లిక్ చేయగానే మీకు పాన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ అడుగుతారు. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. 3 ఎంటర్ చేసుకొని పర్మిషన్ టిక్ పెట్టుకుని కంటిన్యూ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, మీ యొక్క ఆధార్ కార్డువి అవన్నీ కన్ఫర్మ్ చేసుకోండి. ఇవే మీకు మళ్ళీ వీడియో కేవైసీలో కూడా అడుగుతారు రీవెరిఫికేషన్ కోసం. సో అన్నీ కరెక్ట్గా చూసిన తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ ఫిజికల్ కార్డు ఉండాలి, విర్చువల్ కార్డు కానీ డూప్లికేట్ పనికిరాదు. ఒరిజినల్ కార్డు మీ దగ్గర ఫిజికల్గా ఉండాలి. తర్వాత ఒక పెన్, వైట్ పేపర్ అంటే సరిపోతుంది. అవన్నీ చూసుకొని ప్రొసీడ్ చేయండి. తర్వాత వీడియో కేవైసీలో ఏజెంట్ వస్తారు, మాట్లాడండి. ఏవైతే మీ డీటెయిల్స్ ఫిల్ చేశారో మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసేటప్పుడు అవన్నీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు, కరెక్ట్గా ఇచ్చారా లేదనేది. అవన్నీ చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటే మీకు వీడియో కేవైసీ అనేది సక్సెస్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇన్కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అయిందా లేదని అప్డేట్ చేస్తారు. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 7 వర్కింగ్ డేస్లో మీకు అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత ఇన్కేస్ అప్రూవ్ అయితే మీకు ఈ విధంగా అప్లికేషన్ అప్రూవ్డ్ అని చెప్పి మీకు మెయిల్కి మెసేజ్ వస్తుంది. అప్రూవ్ అవ్వకపోతే మాత్రం మీకు రిజెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క యాక్సిస్ బ్యాంక్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. మీకు ఏది బెటర్గా అనిపిస్తే మీకు దాన్ని అప్లై చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఇక్కడ మేబీ కొంచెం చేంజ్ అవ్వచ్చు ప్రాసెస్ అనేది, కానీ ఆల్మోస్ట్ అయితే ఇలాగ ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారో లేదనేది. అండ్ మీకు ఎటువంటి జాబ్ లేకపోయినా కూడా మీకు ఎటువంటి సాలరీ స్లిప్పేజ్ మ్యాక్సిమం అడగట్లేదు. సో చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఇంకా మనకి యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఇంకా అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఎలా అప్లై చేయాలి అవన్నీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో చూడండి. మీకు ఏది బెటర్గా అనిపిస్తే దానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.